ఓం నమో వెంకటేశాయ. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. సో నిన్న నేను చెప్పినట్లుగా చాలామంది ధర్మేంద్ర ప్రధాన్ మినిస్టర్ రాజీనామా చేయడు అనుకున్నారు. నేను చెప్పడం జరిగింది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారు అని చెప్పడం జరిగింది. సో అలాగే ఇంకొన్ని ముఖ్యమైనటువంటి అంశాల గురించి 2027 సెప్టెంబర్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఇవాళ తొలి ఏకాదశి జూలై 25, 2026. సో ఎగ్జాక్ట్గా కనుక మనం తీసుకుంటే రాబోయే సంవత్సరం అంటే 2027 సెప్టెంబర్ నుండి శని మార్పు కనిపిస్తూ ఉంది. సో శని మార్పు వల్ల ఏ రాశులకు సమస్యలు రాబోతూ ఉన్నాయి అనేది ఇప్పుడే చెప్పినట్లయితే వాళ్ళు ఈ 14 నెలల పాటు జాగ్రత్తగా ఉంటారు అనే ఉద్దేశముతోటి, రాబోయే సమస్యలను అధిగమిస్తారు అనేటువంటి ఉద్దేశముతోటి 2027 సెప్టెంబర్ నుండి విపరీతమైనటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నటువంటి రాశులను గురించి వివరిస్తూ ఉన్నాను. సో 100% 2027 సెప్టెంబర్ నుండి 100కి 100% సమస్యలను ఎదుర్కోబోతున్నటువంటి రాశులు ఏమిటయా అంటే మీనరాశి, మేషరాశి, వృశ్చిక రాశి, కన్యారాశి. గుర్తుంచుకోండి. సో వీరికి 100కి 100% సమస్యలు ఉంటాయి. మీనరాశి, మేషరాశి, వృశ్చిక రాశి, కన్యారాశి. అలాగే 100కు 90% సమస్యలు ఉండబోయేటువంటి రాశులు ఏమిటయా అంటే మకర రాశి, వృషభ రాశి. సో ఈ 6 రాశులు 2027 సంవత్సరం సెప్టెంబర్ నుండి విపరీతమైనటువంటి సంచలనాలు, సమస్యలను ఎదుర్కోబోతూ ఉన్నారు. న్యాయపరమైన ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, సామాజికంగా చెడ్డ పేరు రావడము, సమాజంలో సంఘంలో గౌరవం తగ్గడము, కుటుంబ సమస్యలు, ఇంట్లో తల్లిదండ్రులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు, మీడియా పరంగా ఇబ్బందులు, మీడియాకు ఎక్కడము, న్యాయపరమైన సమస్యలు, మన వాహన ప్రమాదాలు ఏర్పడము, అలాగే వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యంలో సమస్యలు ఏర్పడము, కుటుంబంలో ఎవరి వలనైనా ఇబ్బందులు తలెత్తే అవకాశము, అలాగే సంపన్న వర్గాలలో ఇన్కమ్ ట్యాక్స్ సమస్యలు, ఈడీ సమస్యలు, జిఎస్టీ సమస్యలు ఇలాంటివి ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సంపన్న వర్గమైన కుటుంబాల్లో. అలాగే రాజకీయ నాయకులకు, సినిమా రంగం వారికి, వ్యాపార రంగంలో ఉండేవారికి, సెలబ్రిటీ స్టేటస్ మెయింటైన్ చేస్తున్న వారికి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కు, అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఓనర్లు మరియు యజమానులు లేదా పనిచేసే వాళ్ళు సీఈఓలు అవ్వచ్చు, లేదా వాళ్ళని ఏమంటారు యాంకర్లు అవ్వచ్చు, న్యూస్ రీడర్లు అవ్వచ్చు, మీడియా రంగంలో ఉండేవారు. సో వీళ్ళందరూ కారెవ్వరు సమస్యలకు అనర్హమని ప్రతి ఒక్కళ్ళు కూడా 2027 సంవత్సరము సెప్టెంబరు నుండి పెను సంచలనాలను ఎదుర్కోబోతూ ఉన్నారు. మరి ఏం చేయాలయ్యా వీళ్ళు అంటే కారణములు అంటాం, లీడ్స్ అంటాం. అంటే ఒక సునామీ వచ్చే ముందు ఏం జరుగుతుందయా అంటే సముద్ర మధ్యంలో భూగర్భంలో ఒక భూకంపం ఏర్పడుతుంది. దాని తర్వాత మనకు 1-2 days తర్వాత సునామీ ఏర్పడుతుంది. అలాగే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పనులు అంటే ఇప్పుడు ఈ రాసుల వారు చేస్తున్నటువంటి పనుల వల్ల 2027 సెప్టెంబర్ నుండి మీకు సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఎన్ని రోజులు ఉంటుందయా అంటే 2027 సెప్టెంబర్ నుండి 2.5 సంవత్సరాల పాటు ఉంటుంది. అంటే 28 సెప్టెంబర్, 29 సెప్టెంబర్, మార్చి 2030 వరకు మీరు ఈ సమస్యను ఎదుర్కోబోతూ ఉన్నారు. కాబట్టి కళ్ళు నెత్తికి ఎక్కించుకోకుండా ధన మదాన్ని, డబ్బు మదాన్ని కళ్ళకు నెత్తికి ఎక్కించుకోకుండా జాగ్రత్తగా ఉండండి. సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండండి. కొత్త పెట్టుబడులకు ఎవరినో నమ్మి డబ్బులు ఇవ్వడము, అప్పులు ఇవ్వడము, కొత్త పెట్టుబడుల జోలికి వెళ్ళడము, కోట్లు సంపాదిద్దామనేటువంటి ఆశకు వెళ్ళడము, అత్యాశకు సో ఈ అత్యాశను చంపుకోండి, మీ ఈగోను చంపుకోండి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. సాధ్యమైనంత వరకు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మరొకసారి చెప్తా ఉన్నా 100కు 100% 2027 సంవత్సరంలో సమస్యను ఎదుర్కోబోతున్నటువంటి రాశులు మీనరాశి, మేషరాశి, వృశ్చిక రాశి, కన్యారాశి. అలాగే 90% సమస్యలను ఎదుర్కోబోతున్న రాశి మకర రాశి, వృషభ రాశి. వీరందరూ జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తూ ఈ సమస్యలు 2027 సెప్టెంబర్ నుండి 2.5 సంవత్సరాల పాటు ఈ రాశుల వారు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు.
సో నిన్న నేను చెప్పినట్లుగా చాలామంది ధర్మేంద్ర ప్రధాన్ మినిస్టర్ రాజీనామా చేయడు అనుకున్నారు. నేను చెప్పడం జరిగింది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారు అని చెప్పడం జరిగింది. సో అలాగే ఇంకొన్ని ముఖ్యమైనటువంటి అంశాల గురించి 2027 సెప్టెంబర్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఇవాళ తొలి ఏకాదశి జూలై 25, 2026. సో ఎగ్జాక్ట్గా కనుక మనం తీసుకుంటే రాబోయే సంవత్సరం అంటే 2027 సెప్టెంబర్ నుండి శని మార్పు కనిపిస్తూ ఉంది. సో శని మార్పు వల్ల ఏ రాశులకు సమస్యలు రాబోతా ఉన్నాయి అనేది ఇప్పుడే చెప్పినట్లయితే వాళ్ళు ఈ 14 నెలల పాటు జాగ్రత్తగా ఉంటారు అనే ఉద్దేశముతోటి, రాబోయే సమస్యలను అధిగమిస్తారు అనేటువంటి ఉద్దేశముతోటి 2027 సెప్టెంబర్ నుండి విపరీతమైనటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నటువంటి రాశులను గురించి వివరిస్తూ ఉన్నాను. సో 100% 2027 సెప్టెంబర్ నుండి 100కి 100% సమస్యలను ఎదుర్కోబోతున్నటువంటి రాశులు ఏమిటయా అంటే మీనరాశి, మేషరాశి, వృశ్చిక రాశి, కన్యారాశి. గుర్తుంచుకోండి. సో వీరికి 100కి 100% సమస్యలు ఉంటాయి. మీనరాశి, మేషరాశి, వృశ్చిక రాశి, కన్యారాశి. అలాగే 100కు 90% సమస్యలు ఉండబోయేటువంటి రాశులు ఏమిటయా అంటే మకర రాశి, వృషభ రాశి. సో ఈ 6 రాశులు 2027 సంవత్సరం సెప్టెంబర్ నుండి విపరీతమైనటువంటి సంచలనాలు, సమస్యలను ఎదుర్కోబోతూ ఉన్నారు. న్యాయపరమైన ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, సామాజికంగా చెడ్డ పేరు రావడము, సమాజంలో సంఘంలో గౌరవం తగ్గడము, కుటుంబ సమస్యలు, ఇంట్లో తల్లిదండ్రులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు, మీడియా పరంగా ఇబ్బందులు, మీడియాకు ఎక్కడము, న్యాయపరమైన సమస్యలు, మన వాహన ప్రమాదాలు ఏర్పడము, అలాగే వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యంలో సమస్యలు ఏర్పడము, కుటుంబంలో ఎవరి వలనైనా ఇబ్బందులు తలెత్తే అవకాశము, అలాగే సంపన్న వర్గాలలో ఇన్కమ్ ట్యాక్స్ సమస్యలు, ఈడీ సమస్యలు, జిఎస్టీ సమస్యలు ఇలాంటివి ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సంపన్న వర్గమైన కుటుంబాల్లో. అలాగే రాజకీయ నాయకులకు, సినిమా రంగం వారికి, వ్యాపార రంగంలో ఉండేవారికి, సెలబ్రిటీ స్టేటస్ మెయింటైన్ చేస్తున్న వారికి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కు, అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఓనర్లు మరియు యజమానులు లేదా పనిచేసే వాళ్ళు సీఈఓలు అవ్వచ్చు, లేదా వాళ్ళని ఏమంటారు యాంకర్లు అవ్వచ్చు, న్యూస్ రీడర్లు అవ్వచ్చు, మీడియా రంగంలో ఉండేవారు. సో వీళ్ళందరూ కారెవ్వరు సమస్యలకు అనర్హమని ప్రతి ఒక్కళ్ళు కూడా 2027 సంవత్సరము సెప్టెంబరు నుండి పెను సంచలనాలను ఎదుర్కోబోతూ ఉన్నారు. మరి ఏం చేయాలయ్యా వీళ్ళు అంటే కారణములు అంటాం, లీడ్స్ అంటాం. అంటే ఒక సునామీ వచ్చే ముందు ఏం జరుగుతుందయా అంటే సముద్ర మధ్యంలో భూగర్భంలో ఒక భూకంపం ఏర్పడుతుంది. దాని తర్వాత మనకు 1-2 డేస్ తర్వాత సునామీ ఏర్పడుతుంది. అలాగే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పనులు అంటే ఇప్పుడు ఈ రాసుల వారు చేస్తున్నటువంటి పనుల వల్ల 2027 సెప్టెంబర్ నుండి మీకు సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఎన్ని రోజులు ఉంటుందయా అంటే 2027 సెప్టెంబర్ నుండి 2.5 సంవత్సరాల పాటు ఉంటుంది. అంటే 28 సెప్టెంబర్, 29 సెప్టెంబర్, మార్చి 2030 వరకు మీరు ఈ సమస్యను ఎదుర్కోబోతూ ఉన్నారు. కాబట్టి కళ్ళు నెత్తికి ఎక్కించుకోకుండా డబ్బు మదాన్ని కళ్ళకు నెత్తికి ఎక్కించుకోకుండా జాగ్రత్తగా ఉండండి. సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండండి. కొత్త పెట్టుబడులకు ఎవరినో నమ్మి డబ్బులు ఇవ్వడము, అప్పులు ఇవ్వడము, కొత్త పెట్టుబడుల జోలికి వెళ్ళడము, కోట్లు సంపాదిద్దామనేటువంటి ఆశకు వెళ్ళడము, అత్యాశకు వెళ్ళడము. సో ఈ అత్యాశను చంపుకోండి, మీ ఈగోను చంపుకోండి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. సాధ్యమైనంత వరకు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మరొక్కసారి చెప్తా ఉన్నా 100కు 100% 2027 సంవత్సరంలో సమస్యను ఎదుర్కోబోతున్నటువంటి రాశులు మీనరాశి, మేషరాశి, వృశ్చిక రాశి, కన్యారాశి. అలాగే 90% సమస్యలను ఎదుర్కోబోతున్న రాశి మకర రాశి, వృషభ రాశి. వీరందరూ జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తూ ఈ సమస్యలు 2027 సెప్టెంబర్ నుండి 2.5 సంవత్సరాల పాటు ఈ రాశుల వారు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓం నమో వెంకటేశాయ.